సామెతలు 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగానున్నాడు. దేవుడు మనలను ఎల్లప్పుడూ కాపాడుటకును ఆశీర్వదించుటకునే ఎదురు చూస్తూ ఉండేవాడు. తన యొక్క బిడ్డల యొక్క అభివృద్ధినందు ఆశీర్వాదమునందు ఆనందించి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాను అని అంటా ఉన్నాడు. దేవుని యొక్క ప్రాస్పరిటీ, బ్లెస్సింగ్ యథార్థవంతులకు నిశ్చయముగా ఉంటుంది. అయితే ఆయన సన్నిధిలో యథార్థతను కాపాడుకునటం చాలా ప్రాముఖ్యం. మనము కుయుక్తిగా ప్రవర్తించకుండా, ద్వంద్వ మనస్సుతో, వేషధారణతో, చంచలముగా ఉండకుండా యథార్థతను లోపల బయట ఒకే రీతిగా ఉన్నటువంటి స్థితిని మనము కాపాడుకుంటే వారిని ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. యేసేపును మనం చూసినట్లయితే యథార్థత తన జీవితంలో ఒక అలంకారముగా ఉన్నది. కాబట్టి యేసేపును దేవుడు వర్ధిల్లింప చేశాడు, హెచ్చించాడు, ఆశీర్వదించాడు, అనేకులకు ఆశీర్వాదకరముగా చేసినాడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయడం మాత్రమే కాదు, కానీ యుక్త మార్గమున తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉంటాడు అని అంటూ ఉన్నాడు. అంటే నిందారహితమైనటువంటి స్థితిలో ఉండడం అనగా ఎవరు నిందించలేని స్థితిని కలిగి మన సాక్ష్యమును కాపాడుకోవడం లాంటిది. మన జీవితమును బట్టి దేవునికి అవమానము కలిగే విధముగా కాక దేవునికి మహిమ వచ్చేదిగా ఉన్నట్లయితే అట్టి వారికి ఆయన యొక్క నామము కేడెముగా ఉంటుంది. ఆయన కాపాడువాడై ఉంటాడు. కేడెము డాలు వలె ఆయన కవచము లాగా మనకుంటాడు. దేవుడు మనను ఆశీర్వదించుచు ఆయన కవచముగా ఉండగా మనల్ని ముట్టువారు ఎవరు? అయితే మనం యథార్థతను కాపాడుకొనొచ్చు, మన సాక్ష్యమును నిందారహితముగా మనము కాపాడుకుంటూ ఉన్నట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదించచ్చు, మనల్ని కాపాడొచ్చు, మన యొక్క అభివృద్ధి యందు ఆనందించచ్చు. ఆయన మహిమ పొందువాడై ఉన్నాడు. అట్టి కృప మన జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. యథార్థతను నేర్పించుము, నిందారహితముగా యుక్త మార్గమున నడుచుటకు సహాయము చేయండి. నీ యొక్క ఆశీర్వాదమును, నీ యొక్క నైనా కృపలను నైనా మేము పొందుటకు సహాయం చేయండి. నీ హస్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి బిడను మీ కృపలో భద్రపరచవా, నీ కటాక్షమును దయచేయమని యేసు నామమును విడిచినాం తండ్రి. ఆమేన్.